హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్లో చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో పలావ్ ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం జనరల్గా ఫంక్షన్స్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, లేదా మన ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు మ్యాక్సిమం అందరూ పలావ్ కానీ, బిర్యానీ కానీ ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. క్రిస్మస్, న్యూ ఇయర్, అలాగే పొంగల్ ఫెస్టివల్స్ అయినప్పుడు ఫ్యామిలీస్ అందరూ ఒక చోటికి వస్తూ ఉంటారు. అలాగే పలావ్ కానీ, బిర్యానీ కానీ ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేసినప్పుడు చాలామంది రైస్ విరిగిపోతుందని లేదా పలుకుగా వస్తుందని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. నేనైతే ఈ వీడియోలో డీటెయిల్డ్గా పర్ఫెక్ట్ కొలతలతో అయితే నేను పలావ్ ప్రిపేర్ చేశానండి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. మందంగా ఉన్న గిన్నె అయితే అడుగున మాడకుండా ఉంటుంది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గరిటె వరకు ఆయిల్ని యాడ్ చేశాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో హోల్ గరం మసాలా 1 ఇంచ్ వరకు చెక్క, 2-3 లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, ఒక షాజీరా కొంచెం, అలాగే బిర్యానీ పుల్లలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసి ఒకసారి వీటిని ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని పొడుగుగా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా బారుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసి ఆనియన్స్, క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో 2 చిన్నగా ఉన్నటువంటి టమాటోస్ని బారుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో అనేది ఆప్షన్ అండి. మీకు నచ్చినట్లయితే 2 వేసుకోండి, లేదంటే అట్లీస్ట్ 1 అన్న వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా మగ్గడం కోసం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. టమాటో అనేది ఆయిల్లో మగ్గిందండి. ఒకసారి గరిటెతో ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా పెట్టుకుని వేసుకుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఫ్రెష్ది యూస్ చేయండి ఎప్పుడైనా సరే. అలాగే బిర్యానీ కానీ, పలావ్ కానీ మంచి స్మెల్తో రావాలి అంటే కనుక మనం పలావ్ దినుసులు మంచి క్వాలిటీ అయ్యి ఉంటే సరిపోతుందండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్నాము. తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి టమాటో అనేది మంచిగా కుక్ అయిపోయింది. అలాగే అల్లం వెల్లుల్లి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి బఠానీని యాడ్ చేస్తున్నాను. ఒక నైట్ వరకు పచ్చి బఠానీని నానబెట్టుకుని మనం బిర్యానీ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ బఠానీని కుక్ చేసుకునేటప్పుడే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే బఠానీకి కూడా సాల్ట్ అనేది పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ బఠానీని కూడా కొంచెం ఈ ఆయిల్లో కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అలాగే కొత్తిమీర, పుదీనా వేయంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. తర్వాత నేను ముందుగానే ఒక అరగంట ముందు 1.5 కప్పుల వరకు బాస్మతి రైస్ అండ్ అరకప్పు వరకు నార్మల్ రైస్ని కడిగి నేను ఒక 1/2 అవర్ సోక్ చేసుకున్నానండి. దీన్ని జల్లెడ పట్టుకుని ఈ టమాటో మిశ్రమంలో వేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా గరిటెతో తిప్పుకుంటూ రైస్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా రైస్ని
కొంతమంది వాటర్ని బాయిల్ చేసి రైస్ని యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇలా ఎందుకు చేశానంటే రైస్ ఆయిల్లో వేయడం వల్ల ఎక్కడ విరిగిపోకుండా పొడి పొడిగా రావడం కోసం నేను ముందు రైస్ని యాడ్ చేశాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. లేదు వాటర్ని మరిగించుకున్నాకైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ పలావ్ రైస్ అనేది మంచి టేస్ట్ రావడం కోసం దీనిలో నేను కొబ్బరి పాలను మాత్రమే యూజ్ చేశానండి. నేను 1 కప్పుతో రైస్ అలాగే 1 కప్పుతో బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, మొత్తం 4 కప్పుల వరకు కొబ్బరి పాలని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి పాలు అవైలబుల్గా లేకపోతే మీరు దీని ప్లేస్లో వాటర్ అయినా చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో చేస్తే కనుక పలావ్ అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ కొబ్బరి పాలు మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో మెల్లగా రైస్ అనేది విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి రైస్కి మూత పెట్టి తర్వాత టేస్ట్ కోసం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసానండి. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వాటర్ అనేది మనం సముద్రపు వాటర్ మనకి ఎలా అయితే ఉప్పగా ఉంటుందో సేమ్ అలానే ఉప్పగా ఉండేటట్లు చూసుకోండి. అలా అయితే రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోండి. రైస్ అనేది ఒక 80% కుక్ అయ్యే వరకు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గిపోయి రైస్ పైకి కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ విషయం అయితే మర్చిపోవద్దు. స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మనకి రైస్ పొడి పొడిగా వారుగా కనిపిస్తూ ఉంది కదా, ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. నేను 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూసారా, ఎక్కడ విరిగిపోకుండా పొడి పొడిగా అనిపిస్తుంది కదా. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుని మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పలావ్ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎక్కడా కూడా రైస్లో తడి అనేది లేదు. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. మనం వాటర్ని యాడ్ చేసుకున్నప్పుడు కానీ లేదా కొబ్బరి పాలని యాడ్ చేసుకున్నప్పుడు కానీ గరిటెతో ఎక్కువగా తిప్పొద్దండి. తర్వాత రైస్ 80% కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే కొంచెం టేస్టీ పౌడర్ వేసుకోండి. బిర్యానీ అనేది మరింత టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ అలానే వదిలేస్తే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. వెంటనే మాత్రం రైస్ని కదపవద్దు. చూసారా, రైస్తోని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రైస్ అనేది మంచి పొడి పొడిగా అలాగే ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా అయితే కుదిరిందండి. మనం ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అయితే యాజ్ టీజ్గా అలానే వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ప్లెయిన్ పలావ్ రైస్ని రైతాతో కానీ లేదా చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.